ప్రజలందరికీ నమస్కారం. మరి రెండు దిక్కులు రెండు పేపర్ కటింగ్లు పెట్టి మరి నైట్ ఈ లైవ్ చేయడానికి గల ప్రధాన కారణం తెలంగాణలో భవిష్యత్తులో ఆర్థిక ఎమర్జెన్సీ అని ఈరోజు సాక్షి దినపత్రికలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మరి గతంలో ఇదే రైట్ సైడ్ మనం చూస్తే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి అని ఆల్రెడీ నేను గతంలో ప్రెస్ మీట్ పెట్టిన పోయిన నెలనే ప్లస్ రీప్రజెంటేషన్ కూడా ఇచ్చిన. అంతకుముందు ఢిల్లీ రాష్ట్రపతి గారికి మరియు ఫైనాన్స్ సెక్రటరీ గారికి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఇంకోటి దీనికి ముందు ఎటువంటి అప్పులు లేకుండా చేయాలి, లేకుంటే ఇక్కడ ఉద్యోగ భద్రత కల్పించాలి, నిరుద్యోగం అనేది లేకుండా చేయాలి అనేది అసలు ఇది ఒక ఓనర్షిప్ లెక్క. ఇది నా రాష్ట్రము అనే ఒక దేశభక్తి రాష్ట్రభక్తి అనేది లేదు. దానికే ఈరోజు ఈ కారణం అన్నట్టు. దయచేసి వీడియోని ఆఖరి వరకు చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరు అందరూ కూడా షేర్ చేయండి. ఈరోజు తెలంగాణలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిక్కు ఎందుకు నడుస్తూ ఉంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఎందుకు చర్చకు వచ్చింది, దీని మీద అన్నిటికంటే ముందుగా మనం దీనిపైన మాట్లాడుతున్నాం. దీనిపైన రాష్ట్రపతి గారికి వెళ్ళి మొదలుపెట్టి మన రాష్ట్ర గవర్నర్ వరకు కూడా అందరూ కూడా ఈరోజు మన రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితి ఎందుకో చూపెడతారు అని చెప్పి నేను దీని మీద ప్రెస్ క్లబ్లో ఒక ప్రజెంటేషన్ కూడా పెట్టిన. అది అంటే ఆ రోజు చాలామంది విమర్శించను, చాలా దిక్కులో మాట్లాడినారు. కానీ ప్రకాష్ గారు మాత్రము దీన్ని నేను చెప్పిన దాన్ని ఏకీభవించారు. అయితే ఈరోజు రాష్ట్రము తెలంగాణలో ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది అని చూపించి ఫ్యూచర్లో హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేసే కుట్ర కూడా నడుస్తుంది అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయాలంటే ఏం చేయాలంటే ఈరోజు అందులో ఈరోజు పెన్షన్లు ఇవ్వకపోవడానికి కారణం, ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ ఇవ్వడానికి కారణం, నిరుద్యోగం అనేది పెంచడానికి గల కారణం, ఈరోజు రాజకీయ అనిశ్చితి అనేది మెల్లమెల్లగా తీసుకురావాలని అనేటి ఇవన్నీ కూడా దీనికి ఒక పెద్ద ఉదాహరణగా మనకు కనబడుతూ ఉంది. ఈరోజు ఎందుకు ఉద్యోగులను టార్గెట్ చేసిందంటే ఈరోజు కిందికెళ్ళి మీద దాకా అంటే ఫైనాన్షియల్ ఏది మన ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏవైతే ఉద్యోగుల యొక్క జీతభత్యాలు ఇవ్వనో ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్. దీనిది కాగ్ రిపోర్ట్ క్యారీ చేస్తూ ఉంటుంది. ఈరోజు కొన్ని ఫైనాన్షియల్ తెలంగాణ ఉన్న ఫైనాన్షియల్ స్థితిగతులనన్నీ ఈరోజు కాగ్ క్యారీ చేస్తూ ఉంటుంది. ఆ కాగ్లో నేను గతంలో మనకు చూపించిన డాక్యుమెంట్లు కూడా మొట్టమొదటి ధర్నా ఇందిరా పార్క్ కాడ పోయిన సంవత్సరం మార్చిలో జరిగినప్పుడు నేను ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించిన. ఇప్పుడు కూడా నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందులో నీటికి ఏమున్నదంటే వీళ్లకు 2024, 23, 25కు దాదాపు 16,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ బకాయిలు పెన్షన్ల కింద శాంక్షన్ చేసినామని చెప్పారు. బకాయిలు ఇది ఎవరికి ఇచ్చిండ్రు, కాగ్ వాళ్ళకి ఇచ్చిండ్రు. కాగ్ రిపోర్టు నేను చూపించడం జరిగింది. అంటే ఈ 16,000 కోట్లు ఎక్కడికి పోయింది, వాళ్ళకైతే రాలే. యాక్చువల్గా ఆ రోజు పెన్షన్లకు రిటైర్డ్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ బ్రహ్మాండంగా సరిపోయేది. 2024కు 12,000 కోట్లతోని అంతా క్లోజ్ అయిపోయేది. కానీ ఆ పైసలు మొత్తం డైవర్ట్ చేసి ఎటు తీసుకుపోయింది, అది మాట్లాడలే అని అంటే ఈరోజు అవన్నీ డైవర్ట్ చేసి కన్స్ట్రక్షన్స్కు ఫ్యూచర్ అంటే ఈరోజు సివిల్ వర్క్స్ పైన ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ. సివిల్ వర్కర్స్ అంటే ఈరోజు సివిల్ వర్క్స్ తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి తెలంగాణ డెవలప్మెంట్ అంతా కూడా సివిల్ వర్క్స్ మీద ఈరోజు కేంద్రీకరించింది. అంటే నిర్మాణాలు, బిల్డింగ్ల నిర్మాణాలు, లేకుంటే ఈరోజు సెక్రటరియట్ కూలగొట్టి సెక్రటరియట్ కట్టడం, దాని ఆపోజిట్లో అమరవీరులది ఒక పెద్ద స్తూప అదే ఒక మెమోరియల్ది ఒక పెద్ద బిల్డింగ్ కట్టడం, లోటస్ టెంపుల్ లెక్క దాని లెక్క ఒక పెద్ద నిర్మాణం చేయడం, కాళేశ్వర నిర్మాణం చేయడం, ఈరోజు మిషన్ భగీరథ ఒక కార్యక్రమం చేపట్టడం. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఎక్కువ శాతం రోడ్ల నిర్మాణాలు కానీ బిల్డింగ్ల నిర్మాణాలు కానీ 31 కలెక్టర్ కార్యాలయాలలో ఈరోజు పెద్ద పెద్ద ఓన్ బిల్డింగ్స్ నిర్మాణాలు కానీ, ఈరోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణాలు కానీ ఈ నిర్మాణాల పైన ఎక్కువ దృష్టి పెట్టిండ్రు. ఎందుకంటే నిర్మాణాలు ఎన్ని చేస్తే అన్ని కమిషన్లు వస్తాయి కాబట్టి. సివిల్ వర్క్స్ పైన ఎందుకు చూస్తారు, ఫ్యూచర్ సిటీ రింగు మళ్ళీ ఇంకో ఏది RRR రోడ్డు, ఇంకో రింగు రోడ్డు, ఈ విధంగా వాటిపైన ఎందుకు దృష్టి పెడతారు పాలకులు అంటే ఈరోజు అందులో వాళ్ళకు పెద్ద ఎత్తున కమిషన్లు వస్తాయి. ఈరోజు వీళ్ళకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు తాత్కాలికమైన అవసరం, తాత్కాలికమైన బెనిఫిట్స్
అవకాశం దొరికింది మేము సంపాదించుకునే వాళ్ళ ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు పాలన చేస్తారు. కాబట్టి తెలంగాణకు ఓనర్షిప్ వాళ్ళు తీసుకోరు. కాబట్టి వాళ్ళు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా పనిచేస్తూ ఉంటారు. సార్ మీకు నేను ఒక దృష్టికి తీసుకొస్తా, దయచేసి మీరు అన్నీ నోట్ చేసుకొని రాసుకోండి. ఎందుకంటే ఇది ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ప్రభుత్వ ఉద్యోగి, అవుట్సోర్సింగ్ ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి, నిరుద్యోగులకు సంబంధించి కాదు, తెలంగాణలో రేపు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం కంప్లీట్గా ఓటు అమ్ముకోవడం, వాళ్ళు ఓటు కొనుక్కోవడం మధ్యలోనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి, తెలంగాణ పరిపాలన నడుస్తూ ఉంది. కానీ దీనికి మించి అసలు వాస్తవికతగా మనం ముందుకు వస్తలేం. ఈరోజు మనకు లాభసాటిగా నడిపించేటి మనకు ఆదాయ వనరులుగా ఉన్నటువంటి ఒకటి మనకు నిత్యము ట్యాక్స్ల రూపంగా ఉద్యోగులు వసూలు చేసుకొని తీసుకొస్తూ ఉంటారు. అవి ఏ ఎమ్మెల్యేనో ఎంపీఓ లేకుంటే మంత్రులో పోయి ట్యాక్సులు కలెక్ట్ చేయరు. ఆ ట్యాక్సులు కలెక్ట్ చేసేది ఎవరంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు పోయి ఆ ట్యాక్సులు కలెక్ట్ చేస్తారు. ఈరోజు ఆ ప్రభుత్వ ఉద్యోగులను అభద్ర భావానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక మనకు ఆదాయం ఇచ్చేటువంటి ప్రధానంగా ఈరోజు తెలంగాణకు మరి ఇవన్నీ పక్కన పెడితే ఇంకో వనరులు కొన్ని మనం అదనంగా సృష్టించుకునే ఏంటంటే హైదరాబాద్ రింగ్ రోడ్డు. ఈరోజు హైదరాబాద్ రింగ్ రోడ్డు మీద ఇయ్యాల కలెక్షన్ రోజుకు 5 కోట్ల రూపాయలు, డైలీ 5 crores వస్తాయి. అంటే నెలకు ఎంత వస్తాయి? 150 కోట్ల రూపాయలు తెలంగాణ యొక్క హైదరాబాద్కు ఆదాయం. ఓకేనా? ఆ ఆదాయాన్ని ఏం చేసిండ్రు? ఐఆర్బి కంపెనీకి ఇచ్చిండ్రు. ఎవరు? కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. మరి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు అంటే కొన్ని ఆర్థిక మనం ఏ విధంగా కోల్పోయినాం, ఏ విధంగా ఎందుకు ఇచ్చిండ్రు? 30 సంవత్సరాల పాటు ఐఆర్బి కంపెనీకి కేసీఆర్ గారు దారాదత్తం రాసి చేసిండ్రు. ఇచ్చినాక అప్పుడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని మీరు గూగుల్లో కొట్టండి, ఒంటికాల మీద లేచిండు. లేచి అది లాభసాటిగా వచ్చేది. ఆ రోజులలో రోజుకు 2.5 3 కోట్ల వరకు వచ్చేది. ఆదివారం శనివారం అయితే మనకు దాదాపుగా అవి 3.5 4 కోట్ల వరకు కూడా పోయే పరిస్థితి ఉంది. దాదాపు 70-80 ఎగ్జిట్లు ఉంటాయి. నేను పూర్తి దీంతో ఆ రోజు నేను మీకు చూపించిన, అంతేకాకుండా దాని మీద నేను సెంట్రల్ విజిలెన్స్లో కేసులు ఫైల్ చేసిన. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, లేదు నేను విజిలెన్స్కి పోతాను, సంగతి చూస్తాను, తాడ తీస్తా, అది ఇది అని చెప్పేసి బాగా ఎగిరేండు. ఒక వారం రోజుల తర్వాత సైలెంట్. ఇలా ముఖ్యమంత్రి అయ్యి ఇక డిసెంబర్ వస్తే ఇక దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది. ఇయాటి వరకు దాన్ని క్యాన్సిల్ చేయడానికి కానీ ఎందుకు కానీ దాన్ని ముట్టుకోలేదు. ఐఆర్బి కంపెనీకి తీసేయాలని రాలేదు. ఓకేనా? అది డైలీ ఈరోజు మన లాభం ఎంత తెలుసా? డైలీ 5 కోట్ల రూపాయలు ఈరోజు మనం డైలీ దాన్ని కోల్పోయినాం. చాలా స్వల్ప పైసలకు ఐఆర్బికి లీజ్కి ఇచ్చినాం. అయిపోయింది కదా ఒకటి. సెకండ్, ఈరోజు హైదరాబాద్ మొత్తం తెలంగాణలో కలిపి ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉంటాయి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి ఒక జీవో తీసుకొచ్చారు. జీవో తీసుకొచ్చి ఇవి హోల్డింగ్స్ ఉంటే పైనకెళ్ళి కింద పడుతున్నాయి కాబట్టి అంత ఎత్తులో పెట్టడానికి లేదు, కింద పెట్టాలని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోలో కేవలం 4 ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేస్, యూని యాడ్స్, ఇంకేదో మొత్తానికి 4 కంపెనీలకు మాత్రమే. అవి ఈ లీడ్ స్పేస్ అనేది కేటీఆర్ గారి బామ్మడిది. మొత్తం వాళ్ళ కబంధ హస్తాల మీద పెట్టుకొని లాస్ట్లో ఈ బాత్రూమ్స్ ఉంటాయి చూసినావా? అప్పుడు నేను తొలి వెలుగు రఘుకు చూపించుంటా అవన్నీ. అయితే బాత్రూమ్లను కడతారు, బస్ స్టాండ్లు కడతారు, అంతటా అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. అవన్నీ కూడా వనరులు. అవన్నీ కూడా ఎవరికి పోయేది అంటే ప్రభుత్వానికి వచ్చేది కాదు, జిహెచ్ఎంసీకి వచ్చేది కాదు. ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ సంస్థలకు పోయేటి, వాళ్ళకే వెళ్ళిపోయేటి. ఈరోజు ప్రభుత్వం మారింది కదా, కేటీఆర్ బామ్మర్ది గారి అట్నే ఉంది, ఇవాళ నడుస్తుంది. ఇవాళ ఏది లీడ్ స్పేస్ అని ఎక్కడెక్కడ బోర్డులు ఉంటాయి అవన్నీ వాళ్ళే. ఓకేనా? లీడ్ స్పేస్, టార్గెట్, నవనిర్మాణ్, ప్రకాష్ యాడ్స్, ఈ 4 ఈరోజు నడిపిస్తూ ఉంటారు తెలంగాణలో. ఇవి మొత్తం ఈరోజు మన సీఎం 4, మనకు 4 సీఎంలు కదా, సీఎం నెంబర్ 4 కృష్ణారెడ్డి గారు, అనుమల కృష్ణారెడ్డి గారు అనుసరణలలో ఇవన్నీ కంపెనీలు అన్నీ నడుస్తూ ఉంటాయి. అన్ని అక్రమాలే, అన్ని రూల్స్కు వ్యతిరేకంగా ఈరోజు నడుస్తూ ఉంది. ఈరోజు క్యూర్ అదేదో కొత్త 3 మున్సిపాలిటీలు కలిపి 3 ప్రత్యేక మున్సిపాలిటీ చేసింది కదా, ఈ సైబరాబాదు, హైదరాబాదు, ఈ ఫ్యూచర్ సిటీ. అయితే దీనికి ఇయాటి వరకు చట్టబద్ధత లేదు, దానికి లేదు. ఇయాటి వరకు దానికి అసెంబ్లీలో దానికి బిల్ పాస్ కావాలి. దాంతో ఒక పెద్ద కథ. మొత్తానికి హైదరాబాద్ యొక్క ముఖ చిత్రం పేరు మార్చేసిండ్రు, దాన్ని హైదరాబాద్ పేరు మార్చేసిండ్రు. సికింద్రాబాద్ యొక్క దాన్ని ఇదిపోయింది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ను కాక 3 ముక్కలు చేసిండ్రు, దాన్ని ఇది కావాలి. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్ మొత్తం వాళ్ళు లాక్కొని వచ్చి కొత్త పాలసీ విధానం ప్రవేశపెడతాం, రేపు 3 సిటీలది మేము బిల్లు పెడుతున్నాం, అది పాస్ అయిన తర్వాత మీ గురించి ఆలోచిస్తామంటే ఈ 5 ఏళ్ళు కూడా వీళ్ళే మింగేస్తారు. మళ్ళా సంవత్సరానికి మళ్ళీ ఏదో అయిపోతుంది, కథం బిస్కెట్ అది. అంటే ఈరోజు అడ్వర్టైజ్మెంట్లకి వెళ్ళి వచ్చే దాదాపు 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా.
స్టేట్ పాలసీగా తీసుకోరంట, మున్సిపాలిటీ వైజ్ పాలసీగా తీసుకుంటారు. దేనికోసము? ఆ పైసలన్నీ వీళ్ళకి పోతాయి, ఆ డబ్బులన్నీ ఎవరికి పోతాయి? వీళ్ళకే పోతాయి, వీళ్ళ వీళ్ళ జేబులలో పోతాయి. అట్లా వీళ్ళు వాటి కోసం పెట్టుకుంటా ఉండి వాళ్ళ జేబులకు వాళ్ళ ఖజానాలో పోనీకి చేస్తున్నారు. ఇక దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఈరోజు హైడ్రా ఒక ముఖ్యమైన పని ఏంటంటే, సరే మనం నీట్గా పనిచేస్తున్నాం అనుకున్నాం, హైడ్రాకు విమర్శలు వద్దు, హైడ్రా మంచిగా పనిచేస్తుంది, హైడ్రా ప్రభుత్వ స్థలాలను కాపాడుతుంది, వాళ్ళను కబ్జాదారులను ఎల్లగొడుతుంది, ఫెన్సింగ్ వేసి ప్రభుత్వానికి ఇస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? వాటిని అమ్ముతూ ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని అమ్ముతూ ఉంది, వేలం పాటలు వేసి పెట్టి భూములు అమ్ముతూ ఉంది. ఒకరోజు ఈ హైదరాబాద్ సామాన్యులు, మీరు ఇక్కడ ఎస్ఆర్టీ నగర్ చూడండి, లేకుంటే మీరు హౌసింగ్ బోర్డు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు చూడండి, లేకుంటే మీరు విద్యానగర్లో చూడండి, ఇవన్నీ హౌసింగ్ బోర్డులో ఇండ్లు కట్టి వేలం పాట పెట్టి లేకుంటే చిట్టీలు తీసి చాలా తక్కువ ధరకు మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునేటోళ్ళు. ఈరోజు మధ్యతరగతి వాళ్ళు ఎక్కడైనా ఇల్లు కొట్టుకునే పరిస్థితి ఉందా? ఒక భూమి ఇవాళ ఆక్షన్ వేస్తే కామన్ మ్యాన్ పాల్గొని కొనుక్కునేటట్టుగా దాని రేట్లు ఉండాలి, భూమి రేట్లు. ఆక్షన్ వేస్తుంది, నువ్వు లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అమ్ముతారు చెప్పండి? ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు నీ బడా కంపెనీగా 100 కోట్లు పోయినసారి కోకాపేట్ల కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఎవరు వెంకట్రామరెడ్డి రాజ్పుష్ప వాళ్ళు 100 కోట్లకు 1 కోటి ఎకరం భూమి కొన్నారు. మరి అక్కడ నిర్మాణాలు అవుతున్నాయో లేదో ఇవాళ దాకా తెలియదు. నేను దాన్ని నియోపోలిస్ దగ్గర ఉంటుంది, నేను గతంలో దాన్ని వీడియో కూడా మీకు అందరికీ చూపించిన, అక్కడ పోయి స్టోరీ చేసిన. అయితే ఈరోజు ఇవాటి వరకు దాని మీద ఎందుకు అంటే ఈరోజు సామాన్యుని గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? ఎప్పుడైతే సామాన్యుడు ఈ ఆర్థిక వ్యవస్థ పైన తన పట్టు కోల్పోతాడో, సంబంధం లేకుండా అవుతాడో, కార్పొరేట్ వ్యవస్థ అనేది దానిపైన పెత్తనం చెలాయిస్తుందో, కార్పొరేట్ అండ్ పొలిటికల్ రెండు బ్యూరోక్రసీ, ఈ 3 ఎప్పుడైతే దాని మీద పట్టు బిగిస్తే ప్రయత్నం చేస్తుందో సామాన్యుడు అక్కడికి వెళ్ళి పక్క జరిగిపోతాడు. సామాన్యుడు ఎప్పుడైతే పక్క జరుగుతుందో ఆర్థిక అవరోధాలు అనేది ఏర్పడుతుంది. ఇక ఈ ఆర్థికమైన అవరోధాలు ఏర్పడబోతున్నాయని చెప్పి నేను రాష్ట్రపతి గారికి నేను వినతి పత్రం ఇచ్చిన. ఇగో మీరు గతంలోనే నేను ఆల్రెడీ దీని మీద గవర్నమెంట్ కూడా ఇచ్చిన, ప్రెస్ క్లబ్ మన సచివాలయం దగ్గర ప్రెస్ మీట్ కూడా పెట్టిన. ఇగో మీరు చూడొచ్చు, రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి, రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని కాంగ్రెస్ బహిష్కృత బక్క జడసనని రాసిండ్రు. బుధవారం సెక్రటరియట్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తీసుకోవాల్సిన అప్పు కన్నా 15,139 కోట్ల రూపాయలు ఎక్కువగా చేసిందని చెప్పి వెల్లడించి నేను అక్కడ చెప్పిన. ఓకేనా? ఇది నేను గతంలో చెప్పిన. సేమ్ ఇదే స్టోరీ ఈరోజు మీరు సాక్షి పేపర్లో చూడండి. సాక్షిలు ఇవాళ ఏమొచ్చిందంటే భవిష్యత్తులో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రమాదం. అదేందా? భవిష్యత్తులో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రమాదం. ఈ ప్రమాదం దేనికోసం వస్తుంది అని అంటే ఇవాళ ఇది ఎందుకు పోతుంది అంటే ఎప్పుడైతే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఒక ఉద్యోగితో, అంటే ఇక్కడ మన కులబద్ద ఏంటంటే ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది పాలవుతుంది, ఆర్థికంగా రాష్ట్రం అనేది వెనుకబాటు పడుతుంది, ఆర్థికంగా తెలంగాణ ఈరోజు మన రాష్ట్రం పట్టు కోల్పోతుందంటే దానికి కులబద్ద ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగికి ఖజానాకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఏ యూనియన్ లీడర్లు కానీ లేకుంటే ఏ రాష్ట్రీయవేత్తలు కానీ ఏ ఆపోజిషన్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు విత్ డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్. రేపు పొద్దుగాల ప్రెస్ మీట్కి వచ్చినా కానీ బరాబర్ అన్నీ చూపెడతా. అర్థమైందా? ఏ మైకాలాలు వచ్చినా కానీ నాకు ఇబ్బంది లేదు. రైట్? ఓకే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఖజానాకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఓకేనా? ఏ కాంట్రాక్టర్కి ఉండదు, లేకుంటే ఎవరికన్నా ప్రైవేట్ ఏజెన్సీలకు ఉండదు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఉండదు, ఒక బడా పారిశ్రామికవేత్తకి ఉండదు, ఒక కార్పొరేట్ కంపెనీకి ఉండదు, ఒక పొలిటీషియన్కి ఉండదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగికి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగికి ఎందుకు ఉంటుంది అని అంటే దగ్గర పెట్టుకొని పాయింట్ రాసుకోండి. నంబర్ వన్ నాకు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేసే ఆఫీసర్ కావాలి అని చెప్పేస్తారు. ఏది? మున్సిపల్ ట్యాక్స్ కావాలి, లేకుంటే అది గ్రామ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనే నాకు గ్రామంలో ట్యాక్స్ వసూలు చేసేటోళ్ళు కావాలి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే అందులో ఏం మెన్షన్ చేస్తారంటే మీకు ఇగో ఇంత స్కేల్ జీతం ఇస్తాము, ఇంత ఏజ్ ఉండాలి, నీ వయోపరిమితి ఇంత ఉండాలి, ఇవి ఎలిజిబిలిటీ అంత ఇస్తారు. ఇచ్చేటప్పుడే నీ జీతము, నీ పెన్షను నీకు ఎంత ఇవ్వాలి, ఒకవేళ నీకు రోగం అయితే నీకు ఏమవుతుంది, ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీ నౌకరు ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా
వాళ్ళ దగ్గర మొత్తం రెడీ చేసి ఉంటుంది. ఎందుకు రెడీ చేసి ఉంటుంది అంటే ఇప్పుడు పాయింట్కి వస్తా. ఇప్పుడు ఈ మున్సిపల్ ట్యాక్స్ పేయర్ కానీ లేకుంటే పంచాయతీరాజ్ ట్యాక్స్ పేయర్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఊర్లోకి పోయి ఈ ఇంటి పన్ను వసూలు చేసేటోళ్ళు, లేకుంటే కరెంటు బిల్లు వసూలు చేసేటోళ్ళు, ఇంటి ట్యాక్సులు వసూలు చేసేటోళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంకోటి జిఎస్టీలు వసూలు చేసేటోళ్ళు, వీళ్ళందరూ పోయి వసూలు చేసుకొని వస్తేనే ఈరోజు నీకు ఆ ట్రెజరీలో పైసలు నిండుతాయి. ట్రెజరీలో పైసలు ఎట్లా వస్తాయి? వీళ్ళందరూ ఈ రిజిస్ట్రేషన్ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. రిజిస్టర్ ఆఫీసులలో పోస్టులు, రెవెన్యూ ఆఫీసులలో పోస్టులు, అలా అందరు నౌకర్లు హెచ్ఎండిఓలో పోస్టులు, అలా నోటిఫికేషన్ ఇస్తారు. దేనికోసం ఇస్తారు? మీరు పని చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేస్తారు, ఆ డబ్బు వాళ్ళ ఖజానాలో వేస్తారు. ఆ ఖజానా అక్కడికి వెళ్ళి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లేకుంటే స్కూళ్ళకు కానీ, లేకుంటే కాలేజీలకు కానీ, లేకుంటే యూనివర్సిటీలకు కానీ, లేకుంటే ఈరోజు ప్రసూతి స్త్రీలకు ఇవ్వాల్సిన కిట్లు కానీ, వీటి కోసం అక్కడికి వెళ్ళి బట్వారా అవుతుంది. ఇందులో కొంచెం ఫండ్ కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హెల్త్ స్కీమ్ మిషన్ వాళ్ళది ఉన్నది, దాన్ని కేంద్ర ప్రభుత్వం కొంచెం ఇస్తుంది. ఈరోజు మహిళలకు పౌష్టిక ఆహారం కోసం వాళ్ళు కూడా కొంచెం ఇస్తారు. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొంచెం ఇస్తారు, కొన్నిసార్లు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇస్తారు, కొన్ని సంస్థలు ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా వివిధ శాఖలకు ఇంత బడ్జెట్ కేటాయిస్తారు. అవి ఒకవేళ మనిషికి సంబంధించిన అంటే మనిషి అభివృద్ధి కోసం సంబంధించినవి, లేకుంటే పావర్టీ ఎరాడికేషన్ అంటే పేదరిక నిర్మూలన కోసం సంబంధించిన అయితే కొన్ని ప్రపంచ బ్యాంకులు, కొంత కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది మన వ్యవస్థ. అయితే ఇందులో వచ్చిన వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు కిందికెళ్ళి ఒక కలెక్టర్, ఒక బిల్ కలెక్టర్ అనుకోండి, ఒక బిల్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ బిల్ కలెక్టర్ ఒక పైన ఇంకొక ఆఫీసర్ ఉంటాడు, ఆయనను అజమాయిషి చేయడానికి. దానిపైన ఇంకో ఆఫీసర్ ఉంటారు, ఆయనకు జీతం ఇవ్వాలి, ఆయన పే స్కేల్ ఇవ్వాలి, ఆయన పెన్షన్ ఇవ్వాలి, ఆయన రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఆయనకు అన్ని ఇవ్వాలి. దాని తర్వాత ఇంకొక ఆయనకు, దాని తర్వాత ఇంకొక ఆయనకు. అట్లా ఇది ఎక్కడ దాకపోతారో చీఫ్ సెక్రటరీ దాకపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ ఫ్రెండ్స్ కాదు నేను చెప్పారు, రియల్ మై డియర్ ఫ్రెండ్స్, ఎన్జిఓ సంఘాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాల నాయకులు కానీ, మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ స్ట్రక్చర్ ఇక్కడికి వెళ్ళి అక్కడ చీఫ్ సెక్రటరీ దాకా పోతుంది. అర్థమైందా? ఇవాళ చీఫ్ సెక్రటరీ బతకాలన్నా, చీఫ్ సెక్రటరీకి జీతం రావాలన్నా, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జీతం రావాలన్నా, ఫైనాన్స్ సెక్రటరీకి జీతం రావాలన్నా, కింద బిల్ కలెక్టర్ అంటే వాళ్ళు పనిచేస్తేనే, కింద బిల్ కలెక్టర్ను వసూలు చేస్తే నీకు అక్కడ జీతం వస్తుంది. అర్థమైందా? ఈ వచ్చిన పైసలను చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టినోడే ఈరోజు పాలకులు అంటారు. అర్థమైందా? అయితే ఈ డబ్బు దేనికోసం వాడాలి? ఫస్ట్ ఈ డబ్బు ఎవరైతే వసూలు చేసుకొని, ఇంకో మీరు ఇవి చేసిండ్రు, ఇంకో ఇవి మీ జీతం, ఇది మీ పిఆర్సీ సంవత్సరం, ఇంకో ఇది మీ డిఏలు, ఇంకా ఇవి మీ అని వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేస్తారు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. ఆ స్ట్రక్చర్ను, ఉద్యోగుల స్ట్రక్చర్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తారో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది వస్తుంది. ఉద్యోగుల స్ట్రక్చర్ ఎందుకంటే అది వసూలు చేసేటోళ్ళు ఎవరికి కిందికి వెళ్ళి వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేస్తుంది? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను డిస్టర్బ్ చేస్తుండ్రు. నీకు ఆర్థిక వ్యవస్థ ఇలా అతలాకుతలం అయిపోతూ ఉంది. ఇది మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాము, మీకు పిఆర్సీ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాము, మీకు డిఎల్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాము. ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు ఈరోజు వాళ్లకు ఏది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పని సమాన వేతనం ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు నేషనల్ హెల్త్ స్కీమ్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి పెంచలేకపోతున్నాం, ఆశా వాళ్ళకు జీతం వాళ్ళకి పెంచలేకపోతున్నాం అని చెప్పేసి ఇవన్నీ సాకులు ఎందుకు చెప్తారంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క జీతము నెలకు దాదాపుగా ప్రభుత్వము ఒక ఏజెన్సీకి 30,000 చెల్లిస్తుంది అనుకుందాం. 30,000 చెల్లిస్తే అందులో దాదాపు 11,000 దాకా ఏజెన్సీ వాళ్ళు కట్ చేసుకుంటారు. ఆ ఏజెన్సీ కమిషన్గా తీసుకొని అందులో జిఎస్టీ అని, ఈఎస్ఐ అని, పిఎఫ్ అని ఇట్లా రకరకాలుగా ట్యాక్సులు కట్ చేస్తారు. అంటే 11,000 ఈరోజు ఏజెన్సీకి వెళ్ళిపోతాయి. 19,000 రూపాయలు వీళ్ళకు వస్తాయి. 19,000 రూపాయలు వస్తాయి. 17కి వెళ్ళి అంతే 18,000 రూపాయలు వీళ్ళకి వస్తాయి. మరి ఆ పైసలతోని ఈరోజు వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఈ డబ్బు ఈయనకి ఈ ఏజెన్సీ అనేటోనికి ఎందుకు ఇవ్వాలి? ఈ ఏజెన్సీ వ్యవస్థను తీసేసి డైరెక్ట్ వీళ్ళకి ఇవ్వచ్చు కదా, అదే 30,000తోని మనం మంచి సర్వీస్ ఇస్తారు కదా అనే ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేయది? ఇక్కడ మనం పాయింట్ పట్టాలి. అయితే ఈ ఏజెన్సీల వెనుక రాజకీయ నాయకులకు హస్తం ఉంటుంది. దీనిలో ఈ పొలిటికల్ గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం కానీ ఏజెన్సీలు వాళ్ళ బినామీ కంపెనీ పేర్లతోని ఆ ఏజెన్సీలు పుట్టిస్తారు. నెలకు కొన్ని కోట్ల రూపాయలు కూర్చుంటే వాళ్లకు ఇంటికి వాళ్ళ జేబులు నిండుతాయి. కాబట్టి ఏజెన్సీ వ్యవస్థను తీసేయరు, వాళ్ళు ఏజెన్సీ వ్యవస్థను కాపాడుతారు. అట్లా వీళ్ళను చంపుతూ ఉంటారు. వీళ్ళు బలంగా పనిచేసే పరిస్థితి పోతాయి.
తద్వారా ధర్నాలు, రాస్తారోకోలు, వాళ్ళ హక్కుల కోసం నినాదాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళని ఎప్పుడు బలంగా చేసే మరి ఈ ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని ఎందుకు పెట్టుకుంటుండ్రు? ఈరోజు ఈ పోస్టును ఈరోజు ఎంఏ, బీఈడి, బీటెక్లు మరి పీజీలు చదివిన వాళ్ళను ఈరోజు 17,000కు 18,000కు ఎందుకు జీతాలు పనిచేస్తుండ్రు? ఎందుకు వీళ్ళతో చేపిస్తుందంటే ఈరోజు ఇదే పని ప్రభుత్వ ఉద్యోగంతో చేస్తే ఎక్కువ పైసలు ఇవ్వాల్సి వస్తుందని, వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని. అంటే ఈ డబ్బులు ఏమైనా మిగిలిచ్చి తెలంగాణను ఏమైనా రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుండ్రా? పేద నిర్మూలన కోసం ఏమైనా కార్యక్రమాలు చేస్తే ఎటువంటి కార్యక్రమాలు ఇందులో ఉండయి. ఎటువంటి కార్యక్రమాలు ఇవన్నీ దేనికోసం చేస్తారు? ఫ్యూచర్ సిటీ నిర్మాణం, RRR రోడ్డు నిర్మాణం, మూసీ బ్యూటిఫికేషన్, ఇవన్నీ తెలంగాణ మీద ప్రేమతో కాదు. అందులో పోతే వీళ్ళ కమిషన్లు పెద్ద ఎత్తున వస్తాయి. అందులో పోతే వీళ్ళు ల్యాండ్ ఎక్వేషన్ ఒక దగ్గర భూమి తీసుకుంటారు. 2013 చట్టం ప్రకారం, ఏది భూసేకరణ చట్టం ప్రకారం భూమి తీసుకోరు, వాళ్ళకి ఆ డబ్బులు ఇయ్యారు. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు పెడతామని భూములు తీసుకుంటారు. ఇవాళ నీట్గా తెలంగాణ ఏర్పడతారు నేటి వరకు జరిగింది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది, ప్రజలకు పీనట్లు వేసింది. పీనట్లు అంటే పథకాలంటే ఏది పల్లి బఠానీలు అర్థమైందా? ఈరోజు కోడికి ఏం వేస్తారు? దానా వేసి కోడి జల మేరగైనాక దాన్ని కోసుకొని తింటారు, మనతోనేమో ఓట్లు వేయించుకుంటారు. అట్లా ఈరోజు వాళ్ళకు 5 నెలలకు ఒకసారి ఇవి ఇస్తారు, మధ్యలో పథకాలు. ఈరోజు 70 సంవత్సరాలు దాటినాయి మన స్వతంత్ర దేశంలో, ఇంకా మన పథకాల మీదనే బతకాలనా? ఇంకా మన 1947కి వెళ్ళి ఇవాటి వరకు ఎన్ని పథకాలు పెడతారు? ఇంకా పథకాల మీదనే బతకాలనా? ఈరోజు మీరు చేప ఇస్తే ఒకటే రోజు తింటారు, చేప పట్టుడు ఎందుకు నేర్పిస్తలేరు? మీరు ఎందుకు నేర్పిస్తారు? నేర్చుకుంటే నీ దగ్గర డబ్బు తీసుకొని ఓటేస్తుడు బంద్ అవుతుంది. డబ్బు తీసుకొని ఓటేస్తుడు బంద్ అయితే దొంగలు రాజకీయాలలో ఉండగలుగుతారు తీసుకొని వేస్తే. కాబట్టి ఈరోజు దోపిడీ చేసేవాళ్ళు, దొంగలు ఈరోజు రాజకీయాలలో ఉండాలి, వాళ్ళ వ్యవస్థ రాజకీయాలు నడవాలనంటే ఈరోజు మీకేం కావాలంటే ఓటు తీసుకునేటోడు కావాలంటే పేదరికంలో ఉండాలి. అందుకనే ఈరోజు ఎక్కడైతే భూమి విలువ 50 లక్షలు 60 లక్షలు పెరిగిందనుకో, అక్కడ ఒక కంపెనీ పెడతామని వాళ్ళ భూములు గుంజుకుంటారు, గుంజుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈరోజు ఒక రిటైర్డ్ ఉద్యోగుల సమస్యను, లేకుంటే ఒక నిరుద్యోగ సమస్యను, ఇవన్నీ కూడా ఈరోజు ఖాళీలు ఇప్పుడు దాదాపు 33 జిల్లాలకు 2,67,000 పోస్టులు ఈరోజు ఖాళీలు ఉంటాయి. పోలీసు, టీచర్లు కాక అదే ఈ రెండు కాక అన్ని ఆ రెండు కూడా కలిపితే దాదాపు 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఎందుకు నింపరు? వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి, మళ్ళీ వీళ్ళందరూ PRCలు ఇవ్వాలి, DAలు ఇవ్వాలి. అవసరమా? నింపకుండా ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్నే వాడుకుందాము. ఈ రోజు కూలీలు ఉన్నారు కదా, వీళ్ళతోనే మనం వాళ్ళతో పని చేసుకుందాము. కానీ ఎక్కడ కూడా మనం పర్మనెంట్ చేయొద్దు, వీళ్ళకి ఎక్కడ కూడా నౌకర్లు ఇచ్చే ఆలోచన మనం చేయొద్దు అని చెప్పేసి ఈరోజు వాళ్లకు అదొక్కటే ఆలోచన ఉంటుంది, కానీ వేరే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఈ డబ్బు కాంట్రాక్టర్కు మాత్రమే పోవాలి, ఈ డబ్బు ఒక కార్పొరేట్ మాత్రమే పోవాలి, ఈ డబ్బు వాళ్ళకి ఎటు తిరిగి మళ్ళీ వాళ్ళ జేబులకే రావాలి. కాబట్టి అన్ని పథకాలు, అన్ని కార్యక్రమాలు కూడా ఆ విధంగా రూపొందిస్తారు. అందుకనే ఈరోజు వాళ్ళు ఒక క్యారెక్టర్ లేని IAS ఆఫీసర్ని పెట్టుకో, ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఎట్లా పెట్టుకోవాలి? ఒక ఫైనాన్స్ సార్, ఇప్పుడు నేను సపోజ్ చెప్తున్నా, ఒక వ్యాపారవేత్త ఒక దగ్గర, ఆయన దగ్గర ఒక ఫైనాన్షియల్ క్లర్క్ ఎవరైతే ఫైనాన్షియల్ మ్యాటర్ చాలా నమ్మకస్తుని పెట్టుకుంటారు, చాలా నమ్మకస్తుని. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన దగ్గర బ్యాంకింగ్ వ్యవస్థ దృష్టిని ఎవరిని పెట్టుకుని నమ్మకస్తుని పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నమ్మకస్తుని. ఎందుకంటే వాళ్ళ డబ్బులు మిస్యూజ్ కావద్దని. మరి ప్రభుత్వం పైన పైసలకు ఒక క్రమశిక్షణ గల వ్యక్తిని కానీ, ఒక ఇంటిగ్రిటీ గల వ్యక్తిని కానీ ఎందుకు పెట్టారు? ఈరోజు ఒక కోర్టుకి వెళ్ళి ముట్టకాయలు బట్టి అరెస్ట్ చేసి తీసుకురాండి ఫైనాన్స్ సెక్రటరీ నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు? అసలు పెట్టుకోవచ్చునా? ఫైనాన్స్ సెక్రటరీలు ఎంత మంచి వాళ్ళు చేసిండ్రు, ఎంత మంచి పేరు తెచ్చిన గతంలో. ఎప్పుడైనా మనం విన్న ఒక ఆర్థిక కార్యదర్శిని ఎక్కడుండవని పట్టుకొని రండి, పొద్దుగాల 10:30 మా దగ్గర నిలబెట్టుండ్రి, ఆయన క్యారెక్టర్ ఉన్నోడు ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకుంటారా? వాళ్ళనే పెట్టుకుంటారు. ఈరోజు IAS నేను చదువుకుంటానని చెప్పేసి వేరే రాష్ట్రానికి పోయి, వేరే దేశానికి పోయి 4 సంవత్సరాలు చదువుకున్నా అని చెప్పి వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు అబ్స్కాండ్ అయ్యి ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటోని తీసుకొచ్చి కేసీఆర్ గారు ఫైనాన్స్ సెక్రటరీగా చేసిండు, రామకృష్ణారావు అనేటోని. ఆయన ద్వారా ఈ కుబేరు పెట్టి ఈ ఖజానాను ఎట్లా కొల్లగొట్టాలని ఒక ప్లానింగ్ చేసి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా కొల్లగొట్టాలని ఒక ప్లానింగ్ చేసి, ఆ డబ్బంతా వాళ్ళ ఖజానాకి ఎట్లా రావాలని ఒక ప్లానింగ్ చేసి ఓ పద్ధతి ప్రకారం రామకృష్ణారావు అనేటోని పెట్టుకొని ఆ నాటికెళ్ళి ఈ నాటి వరకు అదే దోపిడీ కొనసాగింది. ఇదంతా రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం మీద వాళ్ళ ప్రేమ ఉండి కాదు, ఈ హైదరాబాద్ మీద ప్రేమ ఉండి కాదు, మన రాజధాని మీద ప్రేమ ఉండి కాదు. ఇదంతా కూడా ఈ ఖజానాన్ని ఎట్లా కొల్లగొట్టాలి, మా పైసలకు ఎట్లా రావాలి.
ఈరోజు నిజంగా ఈ రాష్ట్రం నాది, ఈ పట్టణం నాది, దీన్ని జాగ్రత్తగా మనం బలంగా చేసుకోవాలి అని ఒక బ్యూరోక్రసీకి ఉన్న, ఒక పొలిటీషియన్కి ఉన్న, దాని కథ వేరే తిరుగుంటుంది. ఈరోజు దాని కథ వేరే తిరుగుంటుంది. కాబట్టి ఈరోజు ఆ విధంగా ఆలోచనలు ఉంటలేవు. అర్థమైందా? ఈరోజు అదే ఆలోచన ఉంటే నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, వీళ్ళకి ఇంటిగ్రిటీ లేదని చెప్పడానికి ఒక్క రీజన్ చెప్తా. మీరు గూగుల్లో పెట్టి మీరు సెర్చ్ చేయండి. ఈరోజు హైదరాబాద్లో మన ఏది స్కై టవర్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద, అంటే హైరైజ్ టవర్స్, 50 అంతస్తులు, 60 అంతస్తులు. ఆ 50 అంతస్తులు కట్టాల్సిన బిల్డింగ్కు లోపల భూమి ఎంత గ్రిల్లింగ్ చేయాలండి? కామెంట్ చేయండి. ఎంత 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 లోపల దువ్వాలి? అదే ఎంత లోపల దువ్వాలి? ఓకేనా? 50 ఫ్లోర్ల బిల్డింగ్లా ఎన్ని కుటుంబాలు ఉంటాయి అంటే, ఒక మేజర్ గ్రామ పంచాయతీ అనుకుందాం. ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంటుంది? 1 ఎకరము 2 ఎకరాల విస్తీర్ణం గల, ఇప్పుడు మా ఇంటి ముందు కడుతుండ్రు, ఏది సోదరు బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ గారి స్టూడియో, వాళ్ళ నాన్నగారి స్టూడియో ఉండే, అది ఎవరికి అమ్మిండ్రంట. వాళ్ళు లీజ్కి ఇచ్చిండ్రు, మరి ఏం చేసిండ్రు డెవలప్మెంట్కు. 45 అంతస్తులేమో కడుతుండ్రు. ఇంకా బావర్చి ముందు అక్కడ అంతా 50 అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు చాలా గొప్పగా. ఈరోజు ఎంత లోపలి తోవాలి? ఎన్ని నీళ్లు కావాలి? ఆ నీళ్లు అక్కడికి రావాలంటే ఎంత, చుట్టుపక్కల ఉన్న ఎన్ని నీళ్లు అవి గుంజుతాయి, ఎన్ని నీళ్ళు అవి గుంజుతాయి, ఎన్ని జిహెచ్ఎంసీ నీళ్ళు అవి గుంజుతాయి, భూమి ఎంత వీక్ అవుతుంది, ఫ్యూచర్లో దాని పరిస్థితి ఎట్లుంటుంది, ఇవన్నీ ఆలోచన చేసినోడు నాయకుడు. ఇవి అర్థమైందా? ఇవన్నీ ఆలోచన చేసి వియ్యద్దని చెప్పాలి. కానీ ఈరోజు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండ్రు? కేటీఆర్ గారు మొదలుపెట్టిండ్రు, రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తుండ్రు. దీనివల్ల హైరైజ్ టవర్స్, మనకు సముద్రం లేదు, ఏం లేదు, ఎంతంటే అంత దూరం పోవచ్చు. ఇక్కడ జనగాం దాకా పోవచ్చు ఆపకుండా, నువ్వు అవసరమైతే నువ్వు లోకల్ ట్రైన్స్ వేసుకోవచ్చు, అటు ఇక్కడికి పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కానీ ఈరోజు ఇక్కడనే ఎందుకు పెంచుతా ఉండరు అంటే, ఈరోజు ఇది నాది కాదు, నేను అవసరమైతే రేపటి దినాన్ని పైసలన్నీ ఎత్తుకొని వేరే దేశానికన్నా పోయి బతుకుతా, కానీ ఇది నాది కాదు, నేను ఏ పర్మిషన్ అంటే ఆ పర్మిషన్ ఇస్తాను, మీరు ఎంత నాగం చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. ఈరోజు మీరు ఒక మెట్రో దగ్గర మీరు నిలబడుతుందండి, మెట్రోకు ఒక పిల్లర్కు ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఉంటుంది పెద్దది. ఆ బోర్డు కింద దానికి ఏ బరువు కూడా ఉంటుంది, అంటే దాన్ని ఆపనికి ఏది కూడా ఉంటుంది. అది కంప్లీట్గా మెట్రో పిల్లర్ పైనే ఆధారపడి ఉంటుంది. అంటే కింద పిల్లర్ పైనే ఆధారపడి పెద్ద పెద్ద సైన్ బోర్డులు ఉంటాయి. మెట్రో ట్రైన్ పోతూ ఉంటుంది. మెట్రో ట్రైన్ పోతూ ఉంటే వైబ్రేషన్ వస్తుంది. వైబ్రేషన్ వచ్చినప్పుడు అది ఏమవుతుంది? లూజ్ అవుతుంది. ఏది? ఆ హోల్డింగ్ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఏదైతే అది ఊగుతూ ఉంటుంది. ఊగి ఏమైతే ఒక రోజు కింద పడిపోతుంది. ఇంకోటి ఏమవుతుందంటే దాన్ని అది ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో, ఆ మెట్రో ట్రాక్ ఉందో, అది కూడా వీక్ అయిపోతుంది. అంటే 100 సంవత్సరాలు ఉండేది 50 సంవత్సరాలకే కూలిపోతుంది. దేనికోసం? అది ఊగేదానికి. మరి దానికి ఇవ్వద్దు కదా మీరు, దేనికోసం ఇచ్చారు? ఇది నాది కాదు కదా, ఈ రాష్ట్రం, ఈ స్టేట్ నాది కాదు కదా, నేను ఇచ్చేస్తా. ఇవన్నిటి మీద నేను కొట్టాను సార్ గతంలో. ఇవి వెయ్యొద్దు, దీనివల్ల దాని లైఫ్ టైం తగ్గుతుంది. అచ్చా పోనీ ఆ పైసలన్నా మరి మన ఖజానాకు వస్తుందంటే వస్తలేదు. అది వీక్ ఒక రోజు రేపు కూలితే. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాల్సింది పాలకులు. అలా వీళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి ఈరోజు భవిష్యత్తులో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రమాదం అనే ఆర్టికల్ ఈరోజు మనం చదువుతున్నాము. అందులో ఏముందో నేను చూడలే, టైటిల్ ఒకటి. ఎందుకంటే నేను గతంలో దీని గురించి మాట్లాడినా. ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తలేరు. రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు వాళ్ళకి ఇస్తలేరు. ఈరోజు ఓపీఎస్ వాళ్ళకి పెన్షన్ వాళ్ళకి ఇస్తామని చెప్పిన సిపిఎస్ వాళ్ళను ఓపీఎస్గా మారుస్తామని వాళ్ళు మారుస్తలేరు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఈరోజు వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తలేరు. పార్ట్ టైం లెక్చరర్లను ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్గా మారుస్తలేరు. ఈరోజు గెస్ట్ లెక్చరర్లను, వాళ్ళ కనీసం గెస్ట్ టీచర్లను వాళ్ళకు కొంచెమైనా ఉద్యోగ భద్రత ఇస్తలేరు. వాళ్ళ చదువును బట్టి ఈరోజు వాళ్ళకు స్థానం కల్పిస్తలేరు. ఈరోజు వాళ్ళు రోజువారీ కూలీల లెక్క ఈరోజు పనిచేసే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతి వర్గం గురించి ఆలోచించాల్సింది, ప్రతి డిపార్ట్మెంట్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఎవరి మీద ఉంటే మన పాలకుల పైన ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేస్తుండ్రా? ఈ రాష్ట్రము ఈ దేశము వసుదైక కుటుంబం. ఈ దేశము వసుదైక కుటుంబం. ఆ వసుదైక కుటుంబంలో రెడ్లు ఉంటారు, వెల్మలు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనార్టీలు అందరూ ఉంటారు. ఇక రాజకీయాలు ఏ స్థాయికి వచ్చిందంటే, నేను ఒక మీటింగ్ పెడుతున్నా, నేను పొలిటికల్ మీటింగ్ పెడుతున్నా, దానికి రెడ్లకు ప్రవేశం లేదు, దానికి వెల్మలకు ప్రవేశం లేదు, దానికి బ్రాహ్మణులకు ప్రవేశం లేదు, దాంట్లో కోమట్లకు ప్రవేశం లేదు. ఇంకొకైనా పెడతారు, మాకు ముస్లింలు ఓటేయద్దు. ఎక్కడున్నాం సార్ మనం? దిస్ ఇస్ నాట్ ఇంటిగ్రిటీ. మనం ఈ ఖజానాను కాపాడుకోవాలన్నా, తెలంగాణను కాపాడుకోవాలన్నా అందరూ అవసరం అయితేనే ఇది నిర్మాణం అవుతుంది. ఇవాళ ఇన్ని రోజులు మన ప్రజాస్వామ్యం ఇన్ని ఏళ్ళు మనం ఇంత స్థిరంగా బలంగా ఉన్నామంటే కారణం ఏంది? ఈరోజు ప్రజాస్వామ్యం.
ఆ ప్రజాస్వామ్యం అనేది మనుషులలో మార్పులు తీసుకురండి, ఆలోచన విధానంలో మార్పులు తీసుకురండి. నాకు ఈరోజు ఇది చూడగానే జల్లుమన్నది ఈ ఆర్టికల్ చూడగానే. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ మన మిత్రుడు నాకు పంపిండు, రవి అని. నేను దాన్ని గూగుల్ కట్టి చూస్తే అది ఒరిజినల్ పేపర్ తీసిన, ఆయన ఫోటో తీసి పంపిండు. నేను ఒరిజినల్ పేపర్ కటింగ్ తీసి చూసిన. నేను ఛానల్లోకి వెళ్ళి పేపర్లు మాట్లాడి బంద్ చేసిన. ఎందుకంటే ప్రజల పక్షాన, ప్రజల దోపిడీకి గురవుతున్న వర్గాల తరపున ఈరోజు ఎటువంటి ఆర్టికల్స్ వస్తలేవు, ఎటువంటి న్యూస్లు వస్తలేవు, ఎటువంటి డిబేట్లు జరుగుతలేవు, ఎటువంటి చర్చలు జరుగుతలేవు. కాబట్టి ఈరోజు నేను బంద్ చేసిన, చదవడం బంద్ చేసిన. కాబట్టి ఈరోజు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, సరే ఇట్లా వచ్చినప్పుడు చదువుదామని చెప్పి నేను ఇది పెట్టిన. గతంలో నేను ఇదే ప్రెస్ మీట్ ఇది రాష్ట్రపతి భవన్ కాడ తెలంగాణ భవన్లో పెట్టిన. తెలంగాణ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కాబోతుంది అని కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టిన, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిన. చిన్న దోపిడీ కాదు సార్, ప్రతి పెద్ద ఎత్తున పెద్ద దోపిడీ జరిగిపోయింది. ఈరోజు చెట్ల పేరు మీదకి వెళ్ళి మొదలుపెట్టి, హరితహారంకి వెళ్ళి మొదలుపెట్టి ప్రతి దాని మీద స్కామ్. మీరు ఒప్పుకున్నా సోషల్ మీడియా వల్ల చెప్తున్నా, బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ, బీజేపీ సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ, వీళ్ళందరూ కలిసి తెలంగాణ దోసుకుంటున్నారు వాస్తవం. దోసుకున్న వాళ్ళంతగా వాళ్ళు పంచుకుంటున్నారు వాస్తవం. ఈరోజు 16,000 కోట్ల బొగ్గు మాయమైందని చెప్పి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాస్తారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, దాని మీద ఎంక్వైరీ చేయంటారు. 2 రోజుల తర్వాత ఆయన బొగ్గు పోలేదంటాడు, చిన్న విషయం అంటారు, అసలు బొగ్గే లేదని అంటారు. లేనిది అరే ఆయన దగ్గర బొగ్గు మంత్రే, బొగ్గు లేదంటారు, చిన్న విషయం, ఉత్తరం రాసినోడే అని అంటే ఈరోజు అది ఎవరి పైసలు? అవి మన పైసలు. మరి ఆ 16,000 కోట్లు ఎవరి జేబులో పోయింది? సిండికేట్ అందరి చేతిలో పోయింది. ఎవరైనా మాట్లాడుతుండ్రా? బొగ్గు గురించి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టిన బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుండ్రా? ఇవాళ ఎవడు మాట్లాడు. అన్ని పెద్ద పెద్ద మీటింగ్లు, ఇట్లా మైకులు పెట్టుకొని ప్రజెంటేషన్లు, జంజీ అని అదని ఇదని మాట్లాడతారు. మొత్తం దొంగలే మాట్లాడతారు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి, దీన్ని ఏ విధంగా మనము ఈ తెలంగాణ ఆర్థిక ఎమర్జెన్సీ పోకుంటే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఏ ఆశయం కోసం మన తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ పునాదులను ఏ విధంగా మనం బలంగా చేసుకోవాలి. నిన్న కోదండరామ్ గారు ఒక అవుట్సోర్సింగ్ మీటింగ్కి వచ్చిండు. ఆయన ఒక మాట మాట్లాడారు, ప్రభుత్వం మీద దయచేసి గట్టిగా మాట్లాడకండి, గట్టిగా మాట్లాడద్దంట. అరే జయశంకర్ సార్ తర్వాత నీవే జేఏసీ చైర్మన్, అంత గొప్ప నీవి. ఈరోజు ప్రతి వర్గం తరపున మాట్లాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది, ప్రతి ఒక్క బడ్జెట్, ప్రతి ఒక్క మనిషి పైన. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆర్థిక వ్యవస్థ అనేది గాడిలో పడాలంటే మీరు ఏమన్నా అనుకోండి, ఎవరు ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి అనేటోడు బలంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి బలంగా ఉంటే కిందకెళ్ళి కలెక్షన్ బలంగా ఉంటుంది. వాళ్ళు ఇంకోటి ఇంటిగ్రేట్ మంచి దేశభక్తి గల వ్యక్తులు, అర్థమైందా? దేశభక్తి గల వ్యక్తులు ఫైనాన్షియల్ సెక్రటరీస్గా ఉండాలి, కానీ దొంగలు ఉండద్దు. ఆల్రెడీ 79 కేసులు ఉన్న ముఖ్యమంత్రి, క్రిమినల్ ట్రాక్ ఉన్నోడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. అసంటోడు ఈరోజు కోర్టులో పోయే ఫైనాన్షియల్ సెక్రటరీలు ఉంటారు, కోర్టులో పోయి హైడ్రా కమిషనర్లు ఉంటారు, కోట్ల చుట్టూ కోట్ల ముందు తిరిగి నిలబడి తిట్ల పడేట వాళ్ళు అధికారులు ఉంటారు. సార్ ఇక్కడ రాష్ట్ర హెడ్స్ ఉంటారా? చెప్పండి, ఏ విధంగా ఉంటారు? చెప్పండి. రేపు పొద్దుగాల నేను ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నా సార్, ఎవరు ఉంటే మేము సజెషన్ కూడా ఇవ్వండి, హోమ్ సెక్రటరీకి ఇవ్వబోతున్నా. రంగనాథ్ గారు ప్రజల్లోకి వెళ్ళి జీతాలు తీసుకుంటారు, స్టూడియోలలో చుట్టూ తిరిగి వచ్చాను నేను. స్టూడియోలో తిరిగి ఒక్కొక్క స్టూడియోలో 2 గంటలు 3 గంటలు 2.5 గంటలు మొన్న అయితే ఒక ఇంటర్వ్యూ 2.5 గంటలు అంటే అది ఎడిటింగ్ లైటింగ్ గీటింగ్ అంతా ఇంకొక 2 గంటలు టైం తీసుకుంటారు. అంటే దాదాపు 4.5 గంటలు ఒక స్టూడియోలో కూర్చున్నారు. ఇట్లా కూర్చునే సౌలభ్యం ఏమి ఉందా? ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఈరోజు మీడియాలలో పోయి ఇంటర్వ్యూలు ఇస్తుండ్రా అని రేపు ఏ విధంగా ఇస్తారని రేపు నేను హోమ్ సెక్రటరీకి రేపు కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. రేపు పొద్దుగాల దీనిపైన యాక్షన్ తీసుకోండి. స్టూడియోలు ఎలా తిరుగుతారని అంటే ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సిన సమయము, ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన సమయము, ఈరోజు ప్రభుత్వాన్ని మీరు నువ్వు ఇన్లేగులో కొట్టి ఏమన్నా చేయి, నువ్వు అవి చేయాలి. నువ్వు కండలు ఇచ్చుకునే పని ఏంది? కండలు ఇచ్చుకునే పని ఇది కాదు కదా. ఈరోజు ఎవడు ఏమన్నా తిట్టుకొని ఏమన్నా కొట్టుకొని నీ డ్యూటీ నువ్వు చేయాలి. రేచల్ చటర్జీ గారు ఉండే, శాలిని మిశ్రా గారు ఉండే, వరంగల్లో రోడ్ కట్టింగ్లలో ఇండ్లు కట్ చేస్తూ ఉంటే మస్తు మంది తిట్టుకుంటారు. కానీ ఆమె ఎక్కడ ప్రెస్కి ఎక్కలే, ఆమె డ్యూటీ ఆమె చేసుకుని తిట్టేటోడు తిట్టుకున్నాడు, ఎత్తుకున్నారు. అర్థమైందా? అలా డ్యూటీలు చేసుకోవాలి. రేచల్ చటర్జీ గారు ఇక్కడ కమిషనర్గా ఉండే, ఆమె కూడా ఆమె పీరియడ్లో కూడా చాలా కటింగ్స్ అయినాయి, చాలా ఇది జరిగినాయి. కాబట్టి ఆమె డ్యూటీ ఆమె చేసుకుంటూ పోయింది. అట్లా ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి. అట్లా అని కాదని చెప్పి మన బిగ్ బాస్ అయిన రోజు ప్రశాంత్ అన్నట్టు ఆయన ఏదో పలుగులు జరిగితే అప్పుడు సిపి ఈయన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు తీసుకపోయిన అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు.
నా డ్యూటీ నాది. విమర్శలు వచ్చినాయి, వస్తాయి, కానీ ఖండనలు ఇచ్చుకుంటా, ప్రెస్ మీట్లు ఇచ్చుకుంటా పోతారా? స్టూడియోలు తిరుగుకుంటా ఏ విధంగా ఇస్తారు? అది అఫీషియల్ డ్యూటీ కాదు. అఫీషియల్ డ్యూటీ ఓన్లీ టు రెండర్ యువర్ సర్వీసెస్. ఫర్ దట్ యూ హ్యావ్ బీన్ పేడ్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ ద ట్యాక్సెస్ ఆఫ్ ద పీపుల్. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మిస్టర్ బ్యూరోక్రాట్ ఆఫీసర్స్. మీరు అర్థం చేసుకోవాలి ఇది. కాబట్టి ఆ విధమైన ఆలోచనలు లేకుండా ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు పైసల కోసం పోతే, మా పైసలు మాకు ఈగలను చూసినాడు చూసుడు, దోమలను చూసినాడు 40 సంవత్సరాలు ఈరోజు ప్రభుత్వంతో మమేకమై పనిచేసిన వాళ్ళు, వాళ్ళ పెన్షన్ల కోసం, వాళ్ళ ఇది కోసం ఇవాళ ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళని చూసి భయపడతారు. నీకు ఎట్లా సర్వీస్ ఇస్తారు చెప్పండి? ఇవాళ వాళ్ళని చూసి వీళ్ళు భయపడతారు. ఎట్లా సర్వీస్ ఇస్తారు? వాళ్ళని చూసి ప్రోత్సహించబడాలి వీళ్ళు. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం ఒక ఆలోచన ఉండాలి, విశాలమైన ఆలోచన ఉండాలి. ఆ విధంగా లేకుండా నాకు అవకాశం వచ్చింది, గతంలో కేసీఆర్ గారు వచ్చింది దంచుకొని పోయిండు, ఆయన 4 లక్షలు 5 లక్షలు 3 లక్షలు అప్పు చేసి, వాళ్ళు చెప్తారు తక్కువ అప్పు చేసిండని చెప్పి, సరే తక్కువనే చేసిండు, ఏదో ఒకటి అప్పు అయితే చేసిపోయాడు. మిగిలిన బడ్జెట్ తెలంగాణ అప్పు చేసి వరంగల్ సెంట్రల్ జైలు కాడ కుదబెట్టినందుకు ఎంత అప్పు చేసిండో అర్థం చేసుకోండి. వరంగల్ సెంట్రల్ జైలు ప్రపంచంలో ఎవరు కూడా, ఏ రాష్ట్రం కూడా సెంట్రల్ జైలును కుదబెట్టిన రాష్ట్రం ఎక్కడ లేదు ఈ ప్రపంచంలో. మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఓన్లీ స్టేట్ ఏది వేర్ సెంట్రల్ జైల్ హ్యాస్ బీన్ మార్టిగైజ్డ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అట్ పూణే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. నా దగ్గర డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉన్నది. ఈ ఎవిడెన్స్ను బయటికి తీసింది నేను, రేవంత్ రెడ్డి కాదు, బట్టి విక్రమార్క కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎవరు కాదు. అర్థమైందా? అంటే ఒక సెంట్రల్ జైలు కుదబెట్టే కారికి ఈరోజు కేసీఆర్ గారి రాష్ట్రాన్ని తీసుకుపోయింది ఈరోజు. అర్థమైందా? దాన్ని కొనసాగిస్తూ ఈరోజు భూములు అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చిండు. బాండ్లు తీసుకుపోయి ఈరోజు రిజర్వ్ బ్యాంకులో కుదబెట్టే పరిస్థితి తీసుకొచ్చిందంటే మనం ఎక్కడ ఉన్నాం? మన పరిపాలన ఎక్కడుంది? మన పాలన ఎక్కడికి పోతుంది? మన అభివృద్ధి ఎట్టిపోతుంది? ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆత్మగౌరవం, స్వయం పాలన అంటే ఇదేనా? స్వయం పాలనలు చేస్తే ఈ విధంగానే ఉంటుందా? ఆలోచన చేయాలి, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. కాబట్టి ఇది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిక్కు రాష్ట్రం పోతుందంటే పోకుండా ఆపాల్సిన బాధ్యత తెలంగాణలో 4 కోట్ల పౌరుల పైన ఉంది. ఈ స్కామర్స్ను కంట్రోల్ చేయాల్సిన ఇది ఉంది. ఈరోజు పొలిటీషియన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఈరోజు పైసలు తీసుకోకుండా ఓట్లు వేసుకునే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఈరోజు సరి అయిన పార్టీలను తీసుకొచ్చి రావాల్సిన బాధ్యత ఈరోజు మన పైన ఉన్నది. లేకుంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు. ఇది చిన్న విషయం కాదు. ఇవాళ లోపల పేజీల లోపల ఎక్కడనో వేసిన సాక్షిలో ఈ టైటిల్, నేను లోపల మ్యాటర్ ఏం చదవాలి, లోపల మ్యాటర్తో నాకు అవసరం లేదు. గతంలో నేను ఇచ్చింది ఈరోజు ఇక్కడ వచ్చింది. గతంలో నేను ఇచ్చింది రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని నేను చెప్పిన అదే ఆర్థిక ఎమర్జెన్సీ దిక్కు ఈరోజు పోయింది. ఈరోజు నా ఇన్పుట్స్ చాలామంది తీసుకోకపోవచ్చు, మీరు తీసుకోకపోయినా ఈరోజు ఈ తెలంగాణను ఆర్థిక అవరోధాల నుంచి పక్క జరపాలంటే, ఆర్థిక అవరోధాలను అధిగమించాలంటే ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులను, ఈ ఉద్యోగ వ్యవస్థ అనేటోళ్ళను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని సంతృప్తి పరిచే అవసరం ఉంది. వాళ్ళతో ఏదైతే వాగ్దానం రాజ్యాంగం చేసిందో దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అసోసియేషన్లు, యూనియన్లు, మీ రాజకీయాలు బంద్ చేయండి దయచేసి. మీ పేరు ప్రఖ్యాతల కోసం, మీ ప్రతిభ కోసం అవన్నీ బంద్ చేయండి. మీ చేతగాని వాళ్ళు అర్థమైపోయింది, మీకు చేత కాదు, మీ వల్ల కాదు అది. అదేందా మీకు అది అవుట్ ఆఫ్ కంట్రోల్. మీరంతా జీవుజూర్ బ్యాచ్లు మీరు. అర్థమైందా? మీరు జీవుజూర్ బ్యాచ్లు. ఏదో నామకార్థం ఒక రోజు పెడతారు, దాన్ని అబ్బా సూపర్ చేసినాం, తెల్లారి పేపర్ కటింగ్ లేదా బ్రహ్మాండంగా వచ్చినాయి, అన్ని టీవీలలో సూపర్ వచ్చినాయి అని ఇక్కడ వరకే మీది, మీ బ్యాచ్ ఇక్కడ వరకే. అంతకుమించి మీరు ముందుకు పోలేరు, మీతోనేం కాదు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా నిలబడాలి. ఈరోజు ఉద్యోగులను సాటిస్ఫై చేయాలి, రిటైర్డ్ ఉద్యోగులను సాటిస్ఫై చేయాలి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లను వాళ్ళను సాటిస్ఫై చేయాలి. ఈరోజు వాళ్ళకి ఇస్తామన్నాయి వాళ్ళకి ఇవ్వాలి, మధ్యలో బోకర్ వ్యవస్థను ఎత్తేయాలి. ముఖ్యంగా ఆశా వర్కర్లను పావర్టీ ఎరాడికేషన్. ఈరోజు వాళ్ళకి ఇచ్చే జీతం కన్నా 100 ఎక్కువ పని చేస్తుండ్రు. ఒక చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ పని వాళ్ళు చేస్తుండ్రు ఆశా వర్కరు. అర్థమైందా? ఒక ఫైనాన్స్ సెక్రటరీ కన్నా, ఒక ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పని వాళ్ళు సిన్సియర్గా గ్రామాలలో చేస్తుండ్రు. మనం ఇచ్చే జీతానికన్నా ఎక్కువ కష్టపడుతుండ్రు వాళ్ళు. కాబట్టి వాళ్ళని అక్కడికి వెళ్ళి మనం కిందికి వెళ్ళి ఒక్కొక్కరిని లేపుకుంటూ రావాలి. నిరుద్యోగ నిర్మూలన కోసం ఈరోజు మనము బాటలు వేయాలి. కానీ సివిల్ వర్క్స్ కాంట్రాక్ట్నే మూసి కడతా, మూసి లోపల పడవేస్తా, ఈ ధమాకులకు వెళ్ళి ఈ అవలాపాలను తీసేయండి దయచేసి. ఈ దివానా ఆలోచన తీసేయండి మీరు.
కాకపోతే జీతం వచ్చిన వాళ్ళంతా నెలకు నాకు 100 రూపాయలు ఇవ్వమని ఏమైనా జీవో తీస్తే తీసుకో, నెల 100 రూపాయలు వేస్తే నీకు బొచ్చడి పైసలు వస్తాయి. అసొంటి ఆలోచన ఏమైనా చేస్తే చెయ్యి. ఆ డ్రైనేజ్ దిమాక్కలి ఈ సివిల్ వర్క్స్తో డెవలప్మెంట్ అనేది తీసి పక్కన పెట్టింది. ఆల్రెడీ ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ ఎక్కడుందంటే పూణే మహారాష్ట్ర బ్యాంకులో కుదబెట్టబడి ఉన్న మన సెంట్రల్ జైలే దానికి సాక్ష్యం. ఇక బీఆర్ఎస్ మీరు ఎక్కువ తక్కువ మీరు మాట్లాడద్దు, మీరు దయచేసి చెప్తున్నా. రేపు ఆ పేపర్ పెద్దగా అది పెద్ద పోస్టరు మీరు ఇంకోసారి మేము బ్రహ్మాండంగా చేసినామని చెప్తే నేను మీ సెంట్రల్ జైలును కుదబెట్టిన డాక్యుమెంట్ను ఈ బిల్డింగ్ అంతా పెద్దగా ప్రింట్అవుట్ తీసి చూపెడతా. ఈ ప్రపంచ దేశంలో ఎవడన్నా సెంట్రల్ జైలును కుదబెట్టిందా చెప్పండి? ఒక సొమాలియా కుదబెట్టిందా, ఒక యుగాండా కుదబెట్టిందా, ఇలా ఆఫ్రికాలో ఉన్న ఏ పేద దేశం కుదబెట్టిందో చూపెట్టామని చెప్తా. కాబట్టి ఇవన్నీ ట్రోలింగ్ బంద్ చేయాలి. ఎట్లన్నా చేసి మావాడిని సీఎం చేయాలి, శివరాజకీయాలు ఆడ కాదు, వాస్తవికంగా మాట్లాడాలి. ఈరోజు అర్థమైందా? ఏ విధంగా ఇస్తారండి? లాభదాయకంగా ఉన్నటువంటి రింగు రోడ్డును తీసుకుపోయి ఎట్లా ఐఆర్బి కంపెనీకి ఇస్తారు? ఈరోజు లాభసాటిగా ఉన్నటువంటి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ 4 కంపెనీలో మాత్రమే ఎట్లా ఇస్తారు ఈరోజు రాకుండా? ఇయాటి వరకు ఒక పాలసీ తీయరు తెలంగాణ ఏర్పడిన తర్వాత. ఇయాటి వరకు మనం ఎక్కడెక్కడ డబ్బులు రావాలని ఆ డబ్బులను తీసుకుపోయి ఎట్లా మీరు సివిల్ వర్క్స్ మీదనే పెడతారు? ఈరోజు ఉన్నటువంటి ఎన్ని బిల్డింగ్లను అన్ని కట్టి పురాగా ఖరాబ్ అయినా అంటే అవి కట్టుకోవాలి. కానీ ఈరోజు కట్టడమే మన ధ్యేయం అంటే ఎట్లా చెప్పండి? ఈరోజు అది అవసరం లేదు కదా. అవసరం లేని పనులు చాలా చేస్తుండ్రు. ఈ కేవలం మీ ధనార్జన కోసం, మీ ధనదాహం కోసం చేస్తుండ్రు. ఇక్కడ ఎవరు పువ్వులు పెట్టుకొని లేరు. మేము ఏం చేసినా నడుపు, మేము ఎమోషన్లో తీసుకొస్తాం, మేము ఇట్లా తీసుకొస్తాం, మేము అట్లా తీసుకొస్తాం అంటే ఎవరు నమ్మనికి లేదు. అదేందా? ప్రజలను ఎట్లా వాళ్ళను దీనిపైన ఆలోచింపజేయాలనో, ఎట్లా వాళ్ళ మైండ్లో వీళ్ళకు పూర్తి అవగాహన ఏ విధంగా తీసుకోవాలో మేము తీసుకొస్తాం. ఇలా బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ పెట్టిందే దానికోసం. నేను ఛానల్ పెట్టింది. ఈరోజు చాలా ఛానళ్ళు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క ఎజెండా పెట్టుకున్నది. అన్నీ తెలుసు నాకు, ఎవరేమైనా దుకాణం ఏమేమి నడుస్తున్నాయో, ఇవాళ ఎవడెవడు ఎంత సంపాదన చేస్తుండో, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎట్లున్నాయో అన్నీ తెలుసు. కాబట్టి దుకాణాలు అన్నీ బంద్ చేయాలి. ఎవరు ముఖ్యం చూసేది లేదు, ఏం లేదు. అందరి కూడా ఈరోజు మనము కష్టపడి పనిచేయాలి. అందరి కూడా అన్ని ఫలాలు అందాలి. ఇది తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క పౌరుని అది హక్కు. ఆ హక్కు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. నేను ఈ పేపర్ కటింగ్ ఇలా చూసి నా కడుపు రగిలి ఈ రాత్రి నేను ఈ లైవ్ చేసిన. దయచేసి దీని మీద మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేమేం చేయగలుగుతాం, నేనేం చేయగలుగుతా అనేది మీరు ఆలోచన చేయండి. ఏమన్నా మీకు చేయాలనుకుంటున్నా, ఈ రాష్ట్రాన్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలన్నా, దోపిడీ ఆపాలన్నా నాతో కలుపుదాం అనుకున్న వాళ్ళు 98663238కు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టని నేను కాల్ బ్యాక్ చేస్తాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్, మేరా భారత్ మహాన్ హై.